ఆనాడు అదే చాలా పెద్ద భవనం. ఇవాళ 50 లక్షల రూపాయలతోటి ఒక గొప్ప ఆత్మగౌరవ భవనం నిర్మించుకొని జాతికి అంకితం చేసుకునే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మా ఋషి అంటుండు ఫస్ట్ సర్పంచ్ నేనే అని. కానీ నేను ఇక్కడ చూస్తుంటే సరే సర్పంచ్ లైన్లో కాలేదో కానీ చైతన్యవంతమైన వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నట్టుగా ఈ వర్గంలో నేను చూస్తూ ఉన్నాను. ఇవాళ ఓబీసీలలో కూడా అతి నిమ్న జాతులలో ఉన్నవాళ్ళు సంచార జాతులు, వాళ్ళని డిఎన్టీగా గుర్తించాలని చెప్పి చాలా కాలంగా డిమాండ్ ఉంది. తప్పకుండా నాలాంటి వాడిని మీ వెంట ఉంటా కాబట్టి మీకు ఐడియా ఉండాలి. వీరస్వామికి బాగా తెలుసు, ఒకనాడు కుల సర్టిఫికెట్లు కూడా ఈ కులాలు దొరకలే. కుల గుర్తింపు లేక, కుల సర్టిఫికెట్ లేక వేరే కులాలో చదువుకున్న వాళ్ళని అనేకసార్లు తెలుసుకున్న తర్వాత నేను ఆర్థిక మంత్రి అయినప్పుడు ఎంతమందికి అయితే కులాలుగా గుర్తింపు లేదు, కుల సర్టిఫికేట్ లేవో వాళ్ళందరికీ మళ్ళీ కుల సర్టిఫికేట్లు ఇప్పించి ఆ పిల్లలకి ఎంట్రన్స్ లేకుండానే ఎంజేపీ స్కూళ్ళల్లో 4,000 మందికి 5,000 మందికి అడ్మిషన్లు ఇప్పించిన చరిత్ర ఆనాడు వీరసామాన్య నాయకత్వంలో మేమే చేసినాం అన్నాడు. కానీ ఎంత చేసినా తక్కువే కాబట్టి, ఇంకా అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి డిఎన్టీ కులాలకు గుర్తించాలని చెప్పి మీ డిమాండ్ ఏందో నాలాంటి వాళ్ళని సంపూర్ణంగా సపోర్ట్ చేస్తా. ఒకటి. రెండవది, ఇవాళ అనేక సామెతలు కులాల మీద పెట్టి తిడుతూ ఉంటారు. ఇప్పటికీ అనేక సామెతలు ఉంటాయి. ఆ సామెతలను మన కుంగదీస్తూ ఉంటాయి. మా గుడిసెని పీకి చూడు, మా ఇల్లుని పీకి చూడు అని చెప్పి అల్టిమేటం ఇచ్చుకుంటా తిరిగినప్పటికి కూడా నేను ఒకవైపు తిరుగుతాంటే ఇంకొక కూల కూడా పోతున్నారు. కానీ తెలంగాణలో పేదలంతా కూడా కన్నెర చేసింది కాబట్టే, ఈ రేవంత్ రెడ్డి స్వరూపం అర్థమైంది కాబట్టే ఇవాళ ఎక్కడికక్కడ నిరసన చెప్పిండ్రు, ఎక్కడికక్కడ పెట్రోల్ పోసుకొని తగలబడతా అని చెప్పి హెచ్చరికలు చేసిండ్రు. నిన్న ఒక ఆమె బుచ్చమ్మ సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది కాబట్టి ఇవాళ సమాజం అంతా కూడా కదిలింది కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ పునరాలోచన పడ్డట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ పేదల జోలికి వస్తే మాడి మసాయిపోతా అని చెప్పి అర్థమైంది కాబట్టే ఇవాళ వెనుకకు వస్తా ఉన్నాడు. నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మనమందరం మొన్న అనుకున్నాం ఈయనత్తనన్న బతుకులు బాగుపడతాయి అనుకున్నాం. ఓ 2,500 రూపాయల మహిళలకు వృత్తి వస్తుంది అనుకున్నాం, ఆడపిల్లలకు స్కూటీ వస్తుంది అనుకున్నాం. ఇవాళ ఆడబిడ్డ పెళ్లి కోసం 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం వస్తుంది అనుకున్నాం, కొత్త ఇండ్లు వస్తాయి అనుకున్నాం, కొత్త జాగాలు వస్తాయి అనుకున్నాం. ఇవేవి రాకపోగా ఉన్న ఇల్లు గుంజుకుంటున్నారు, ఉన్న ఇల్లు కూలగొడుతున్నారు. ఒక్క పెన్షన్ రాలే, ఒక్క హామీ అమలు కాలే. కానీ ఇవాళ చివరికి ఇంటి జాగా లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, ఉన్న ఇల్లు కూలగొట్టే పరిస్థితి వచ్చింది. నేను కళ్ళారా చూసొచ్చిన మొన్న 1 కోటి రూపాయల భవనాన్ని నీకు డబుల్ బెడ్రూమ్తో పోతావా లేదా అంటాను. పేదల ఇల్లు అవన్నీ కూడా ఇవాళ ఒకటే మీకు హామీ ఇస్తా ఉన్నా. నాకు మళ్ళీ పోయేది ఉంది కాబట్టి మొన్ననే మీ సభకు ఎల్బీనగర్లో వచ్చిన, మళ్ళీ తప్పకుండా వస్తా. ఇవాళ నేను సంఘభవనానికి రమ్మని మా వాళ్ళు అంటాను, మళ్ళీసారి వస్తాను. నీ పక్కకే ఉంటా కాబట్టి నేను కూడా మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్ని అన్న, గుర్తుపెట్టుకో. నా ఊరు కూడా ఇలా కలిసింది. నువ్వు నేను ఒకటే ఊళ్ళో ఉన్నాం కాబట్టి నేను పరాయని కాదు, నువ్వు నేను ఒకటే ఊరోడు కాబట్టి మళ్ళీ వస్తా తప్పకుండా. నాకు పిల్లలు వెయిట్ చేస్తాను. నేను చివరికి ఒక మాట చెప్తున్నా, మీకు ఏ ఆపతున్నా ఏ అవసరం ఉన్నా పిలిస్తే పలికే బిడ్డలాగా ఉంటా అని చెప్పినా ఉంటా. రెండో మాట చెప్తున్నా, నా పేద ప్రజలకి కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకే సర్వీస్ చేస్తా అని చెప్పినా సర్వీస్ చేస్తా. నోట్ల నాలుకలేకుండా అని చెప్పినా మీకు ఎక్కడ అపకీర్తి, మీకు ఎక్కడ కూడా మా అన్నని గెలిపించుకుంటే ఇవో గర్వంగా చెప్పుకునే పద్ధతులు ఉంటుంది తప్ప మీకు ఎక్కడ కూడా నామూషి లేకుండా అపకీర్తి రాకుండా నేను పనిచేస్తా అని చెప్పినా దానికి కట్టుబడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున నాకు తెలిసి మీరు ఎప్పుడు మీటింగ్